Let's study the Bible for some time. So, today, ఈరోజు నేను బైబిల్ స్టడీ అని దీనికి పేరు పెట్టడం కంటే కూడా చాలా సింపుల్గా దీన్ని సండే స్కూల్ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కాల్ ఇట్ సండే స్కూల్ ఆర్ బైబిల్ స్కూల్ ఆర్ మేబీ క్లాస్ ఫర్ ద బిగినర్స్కి మాత్రమే మనం ఏదైతే చెప్తామో వాటిని ఈరోజు అధ్యయనం చేస్తాము అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీపర్ థింగ్స్ అండ్ డూ అ లాట్ ఆఫ్ scriptural references and do a lot of study, but I want to brush on some basic things. కొన్ని మూల విషయాలు, కొన్ని మూలప్రాయంగా ఉండే క్రైస్తవ జీవితానికి మూలాలుగా ఉండే కొన్ని విషయాలు మాత్రమే ముందుకు తీసుకొస్తాను. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం, 2 Kings chapter 4, 2 Kings chapter 4, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. చాలా సులువైన అధ్యాయం ఉంటుంది. ఈరోజు చాలా తక్కువ సమయంలో ముగించే ప్రయత్నం చేస్తాను, కానీ ఐ వాంట్ ఇట్ టు బి మోర్ ప్రాక్టికల్ అండ్ మోర్ డిస్కసింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఐ వాంట్ యూ టు బి మోర్ ఇంట్రాస్పెక్టివ్. మిమ్మల్ని మీరు పరీక్షించుకునే సమయం కూడా ఈరోజు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రభు మనల్ని అలాగే నడిపించాలని కూడా నేను ప్రభు పేరిట మీ అందరినీ కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నామని కూడా మరి అడుగుతున్నాను. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినముందు ఎలీషా షూనేను పట్టణమునకు పోగా అచ్చట ధనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. 9వ వచనం. దిస్ ఇస్ ద కీ. 9వ వచనం చదవాలి, ఇది కొంచెం కీ లాంటిది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపము స్తంభము ఉంచుదుము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుండెను. అలా అంటే బేసిక్గా ఏమవుతుంది అంటే, ఒక ఊరుంది, ఆ ఊర్లో ఒక ధనురాలైన స్త్రీ ఉంది. ఆ ధనురాలైన స్త్రీ తన పెనిమిటితో కలిసి చక్కటి సంసారం చేస్తూ ఉంది. చక్కగా సంసారం చేస్తున్న సమయంలో ఆమెకు అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది. కానీ దైవజనుడు ఒకానొక రోజు వాళ్ళ ఊరికి వచ్చాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా రా, వచ్చి మా ఇంట్లో బస చెయ్యి, నువ్వు బయట ఉండటం ఎందుకు, బయట ఉండటం వల్ల నువ్వు బయట ఉండటం కంటే మా ఇంట్లో ఉండటమే మాకు ఆశీర్వాదకరము, మా ఇంట్లో రావడం వల్ల మాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుందో ఏమో తెలియదు, కానీ వెళ్ళి ఆయన రమ్మని. దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఆమె పెనిమిటితో, వాళ్ళ భర్తతో ఇలా అంటా ఉంది, ఈయన భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును, కాబట్టి ఈయన కోసం ఒక రూమ్ కట్టిద్దాం, ఆ రూమ్లో ఒక దీపస్తంభం పెడదాం, ఆ రూమ్లో ఒక బల్ల వేద్దాం, పడుకోవటానికి ఒక మంచి సౌకర్యవంతమైన ఒక స్థానాన్ని ఆయన కోసం మనము చేసి పెడదాము అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఆమె వాళ్ళ కోసం అలా చేసింది, ఆయన కోసం. ఎవరి కోసం? ఈ దైవజనుడు ఎవరో కాదు, ఎలీషా. మొదటి 8వ వచనంలో చదివాం కదా, ఒక దినం ఎలీషా షూనేను పట్టణమునకు పోగా అని ఉంది. సో ఎలీషా దైవజనుడు అన్న విషయాన్ని ఆయన వస్తూ పోతూ ఉన్న సమయంలో ఈమె చూసి ఏమని గుర్తించింది అంటే, భక్తి గల దైవజనుడు అని గుర్తించింది. ఏమని గుర్తించింది ఒకసారి చెప్తారా? భక్తి గల దైవజనుడు. ఈరోజు మన టాపిక్ ఇదే, భక్తి కలిగి దైవజనులాగా జీవించడం. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, గత ఒక సంవత్సరంలో, ఇన్ ద పాస్ట్ 1 year, ఇన్ ద పాస్ట్ 12 months, అయితే గత 365 దినాలలో ఎవరైనా సరే
మీ రాకపోకడలను చూసి, మీ మాటలను చూసి, మీరు జీవించే పద్ధతిని చూసి మీరు భక్తిగల దైవజనుడు అని రికగ్నైజ్ చేశారా అనేది నా ప్రశ్న. లేకపోతే మీరు భక్తిగల దైవజనురాలు అని మిమ్మల్ని ఎవరైనా గమనించి మిమ్మల్ని వారింటికి పిలిచారా? ఇది పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఇవ్వబడని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి యోవేలు ప్రవక్త చేసినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో, ఆ ప్రవచనం ఏంటి? యోవేలు గ్రంథంలో ప్రవచనం ఏంటి చెప్తారా? ఏమైనా అంత్యదినములందు నా ఆత్మ కుమ్మరించబడును కదా. ప్రతి ఒక్కరూ యాజక సమూహంగా మనల్ని ప్రభు ఎన్నుకుంటాడు. ఆ సమయం కానప్పుడు సమయం ఇది. అంటే ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడకపోవటం, ప్రతి ఒక్కరిని ఆయన తన పరిచర్య కోసం ప్రేరేపించి ఎన్నుకునే సమయం కాదు ఇది. కొంతమంది మాత్రమే, భక్తిగల దైవజనులకు మాత్రమే ఆ భాగ్యం దొరికేది. కానీ ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు మనము దేవుని కృపను సంతరించుకొని కృపా ఆత్మను పొంది కృపలో జీవించే సమయం ఇది. ఈ సమయంలో మన జీవితము ఆనాటి జీవితం కంటే కూడా 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు, లేకపోతే 30 అంతలు, 60 అంతలు, 100 అంతల ఫలితంగా మనం జీవించాలి అన్నది దేవుని వాక్యం చెప్పే మాట. అలాంటి సమయంలో గత 365 దినాల్లో ఎవరైనా సరే మిమ్మల్ని చూసి దైవజనుడు వచ్చాడు, అయ్యా మా ఇంటికి రా అని పిలిచారా? అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి అని పిలిచారా? మరి ఎలీషాకు చేసినటువంటి ఆ మంచి సదుపాయాలు అక్కర్లేదు, కానీ మిమ్మల్ని ఎవరైనా దైవజనుడిగా గుర్తించారా? మొట్టమొదటి మాట, భక్తి గల జీవితం మనం జీవించామా? ఇది మొదటి మాట. సో లెట్స్ ఫోకస్ ఎ లిటిల్ బిట్ ఆన్ వాట్ డస్ ఇట్ మీన్. భక్తి గల జీవించడం అంటే ఏంటి అన్న విషయాన్ని కొన్ని విషయాలు చూద్దాం. ఒకసారి చేయండి నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనము. నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, ఇత్రో అనే ఆయన ఉన్నాడు. ఇత్రో అంటే ఎవరంటే మోషేకి మామ, పిల్లనిచ్చిన మామ. ఇత్రో ఏం చేస్తే, ఇత్రో దగ్గరికి వెళ్ళి మోషే అంటున్నాడు, అయ్యో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది ప్రజలు నేను ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వస్తున్నాను, వీళ్ళకు చాలా వ్యాజ్యాలు ఉన్నాయి మధ్యలో. ఎవరు వీళ్ళు? ప్రభు విడిపించుకున్నటువంటి ప్రజలు. ప్రభు ఎవరినైతే విడిపించుకున్నాడో, ప్రభు ఎవరినైతే ఇశ్రాయేలు కొరకు, కనాను దేశం కొరకు విడిపించుకొని, ఐగుప్తు నుంచి విడిపించుకొని, పాపపు బంధకాల నుంచి విడిపించుకొని వస్తున్నాడో, ఈనాటి ఇశ్రాయేలు నువ్వు నేను ఎవరైతే ఉన్నామో మనల్ని పోలిన వారు. వీళ్ళ మధ్యలో వ్యాజ్యాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యలో కొట్లాటలు ఉన్నాయి, వీళ్ళ మధ్యలో సరిపోని తత్వం ఉంది, వీళ్ళ మధ్యలో ఒకరంటే ఒకరికి పడని, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మాట అంటే ఒకరు వినరు, ఒకరంటే ఒకరికి కోపం, ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరికి ఇక చెప్పుకోలేనివన్నీ ఉన్నాయి. అలాంటి సందర్భంలో వాళ్ళకు ఎంతసేపు మోసే పని ఏంటంటే కూర్చొని రచ్చబండ దగ్గర పంచాయతీలు తీర్చడమే. ఒకరు వస్తాడు, వచ్చి అయ్యా ఇట్లా అయిపోయిందంటే వాడికి పంచాయతీ తీర్చాలి. ఇంకొకరు వస్తాడు, వాడి అయ్యా పంచాయతీ తీర్చాలి. ఇంకొకరు వస్తాడు. అలా రోజంతా అలాగే గడిచిపోతూ ఉంటే వచ్చిన చదవండి. ఇప్పుడు 17 నుంచి నేను చదువుతాను, 18వ అధ్యాయం 17 నుంచి. అందుకు మోషే మామ అతనితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు చేయించిన పని మంచిది కాదు. నీవు నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నశించిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేది. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి వారి నడవలసిన త్రోవను, వారికి చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలోనూ, ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని గుణగణాలు చెప్తున్నాడు. మరియు నీవు ప్రజలందరిలోనూ సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరి గాను, 100 మందికి ఒకరి గాను, 50 మందికి ఒకరి గాను, 10 మందికి ఒకరి గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. దేవుడు న్యాయాధిపతులను నియమించాలి అన్న ఒక ప్రిన్సిపల్,
అంటే అందరికీ ఒకడే న్యాయం తీర్చడానికి అవసరం లేదు బాబు. నువ్వొక్కడివే దైవజనుడిగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వొక్కడివే ఏదో నువ్వు సాధించేస్తాను అని చెప్పి లక్షలాది మందికి నువ్వు పంచాయతీలు చేస్తూ కూర్చుంటే నువ్వు నశించిపోతావు, నీ ప్రజలు నశించిపోతారు. దేవుని సముఖంలో నువ్వు మంచిగా ఉండాలి అంటే, నీ ప్రజలు వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలంటే దైవజనులను ఎన్నుకోవాలి, న్యాయాధిపతులను ఎన్నుకోవాలి అన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి గుణాలలో మొట్టమొదటిది ఏంటంటే సామర్థ్యం, ఎబిలిటీ. రెండవ గుణం ఏంటంటే దైవ భక్తి ఆర్ ఎ రైచియస్ లైఫ్. ఏముంది ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, ఎవరైనా చదువుతారా? గాడ్లీ లైఫ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ లేదా? ఫియర్ గాడ్. దోస్ హూ ఫియర్ గాడ్. ఏముందమ్మా తెలుగు కదా? ఓకే. దైవ భక్తి లేకపోతే గాడ్లీనెస్ లేకపోతే దేవునికి భయభక్తులు కలిగి జీవించే జీవితం. ఎందుకు అంటే కీర్తనకారుడు ఏమంటాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట ఏమంట? జ్ఞానమునకు మూలం అంట. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట శ్రేష్టము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయువు కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆరోగ్యం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ వస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే అంటూ బైబిల్ భయభక్తులు కలిగి జీవించే వాళ్ళ గురించి ఒక పెద్ద పుస్తకమే రాస్తుంది. రైట్? సో ఇలాంటి భక్తి కలిగే వాళ్ళకు ప్రభువు గుర్తించమని మోషేకి చెప్తున్నాడు. ఈ మాటను అపోస్తలుల కార్యంలో చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు నూతన నిబంధన గ్రంథంలో నుంచి ఒక మాట. 16వ అధ్యాయం 14వ వచనం. చాలా సింపుల్ మాటలు మాట్లాడుకుంటాం ఈరోజు. అప్పుడు లూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ. మనకు మన మలేషన్న వాళ్ళ చెల్లి చనిపోయింది, లూదియా ఆమె పేరు. ఆమె కూడా దైవభక్తి గల స్త్రీ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఆమె ఎప్పుడు నాకు పరిచయం లేదు, ఆమె చూడలేదు. కానీ దేవుని రాజ్యంలో దైవ భక్తి కలిగిన వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేవుని మనసులో దేవుడు ఎవరి మనసు తెరిచి వారిని గాస్పెల్ వైపు లేకపోతే సువార్త వైపు ఆయన ఆకర్షిస్తాడు అంటే దైవ భక్తి కలిగిన వాళ్ళను ఆకర్షిస్తాడు. దైవ భక్తి కలిగి ఉండాలి అని ఆయన ఆశపడతాడు మనల పట్ల. ఈ దైవభక్తి అని మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. చిన్నపిల్లలు వచ్చారు కాబట్టి మరి ప్రవీణ్ అన్న దైవభక్తి అని ఒక చాలా చిన్న మాటను తీసుకొని అన్న పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాడేమో అని మీరు ఒకవేళ అనుకుంటే పొరపాటు. నేను చిన్నపిల్లలకు చెప్పడం లేదు, చిన్నపిల్లలకు కూడా చెప్తున్నాను. కానీ దైవభక్తి కలిగిన వాళ్ళముగా పిలుచుకునే మన బ్రతుకు ఒకసారి చూడాలి అన్న విషయంతో అన్న ఉద్దేశంతో మాటలు చెప్తున్నాను. మనము దైవభక్తి కలిగి ఉంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకునే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి. దైవభక్తి కలిగి ఉండేవాడు ఎలా ఉంటాడు అన్న కొన్ని సింటమ్స్ ఉంటాయి. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనము. ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నారు కదా అనుకునేరు. దాని క్రింద ఉంటుంది 8 నుంచి నేను చదువుతాను. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకుండా దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకున్నారు. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే, ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయడానికైనా ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడింది కాదా?
మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉన్న ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇది టోటల్ కాంటెక్స్ట్ అయినప్పటికీ స్త్రీ యొక్క దైవభక్తి గురించి మాట్లాడటానికి ముందు మనుషుల మొత్తాన్ని కలుపుకుంటూ మన పౌలు మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. భక్తి కలిగి జీవించే వాళ్ళు సత్క్రియలు చేస్తారు అని వాక్యం యొక్క ఒక సినాప్సిస్ చెప్పాలనుకుంటే, ఒక సారాంశం చెప్పాలి అంటే, భక్తి కలిగిన వారు ఎలా జీవిస్తారు అంటే కోపము లేకుండా, సంశయము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారై ఉంటారు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే వీరు ఎలా ఉంటారంటే సక్రియలతో తమను తాము అలంకరించుకుంటారంట, సద్భావనతో జీవిస్తారు. ఇంకొక మాట చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం ఇక్కడేముంటుంది అంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటికీ జీవము విషయములోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినది ఉన్నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. సో ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి మాట దగ్గరికి వచ్చాం మనం. ఏంటంటే అది భక్తి కలిగి జీవించటం. నేను బేసిక్ పాయింట్స్ కొన్ని చెప్తాను. చాలా బేసిక్గా మనకు క్రైస్తవులంగా ఉన్న మనకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చెప్పే భక్తి కలిగి జీవించే జీవితం. మొట్టమొదటిది అవుట్వర్డ్ బిహేవియర్. ఇన్వర్డ్ దగ్గరికి వద్దాం. లోపల ఉన్న మనసు గురించి మాట్లాడుకోవడానికి ముందు అవుట్వర్డ్ బిహేవియర్ గురించి మాట్లాడదాం. ఆత్మ ఫలము చెప్పండి ఎవరైనా. ఓకే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. రైట్, 9 ఉన్నటువంటి ఈ ఒక ఫలము ఇన్వర్డ్ అంటే మన హృదయంలో ఉన్నటువంటి మార్పును, మన హృదయంలో యేసు ప్రభు మన జీవితాలకు తీసుకొచ్చినటువంటి మార్పును తీసుకొస్తుంది. టకటక కంటకు చెప్పేశాం. ఇప్పుడు ఆ ఒక్కొక్కటి మన జీవితంలో ఎంత సత్యం అన్నది చూద్దాం. మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రేమ, సంతోషం. ఊరికి ఆలోచించండి, నేను చెప్తూ ఉంటాను అంతే. చాలా ప్రాక్టికల్గా, చాలా బేసిక్గా నీళ్ళు ఇవి అంతే. దిస్ ఈజ్ నాట్ మీట్ టు మంచ్, దిస్ ఈజ్ సింపుల్ వాటర్ టు డ్రింక్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. మీ మనసులో ఇది ఒక లిస్ట్ వేసుకుని ఎన్ని వాటిల్లో నువ్వు ఈ విషయాల్లో నమ్మకమైన భక్తి కలిగి జీవిస్తున్నావు అన్నది నువ్వు ఆలోచించుకో. 1 నిమిషం టైం ఇస్తాను. తలొంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. జస్ట్ తలొంచుకోండి, దేవుని వైపు చూడండి. 9 విషయాలు ఉన్నాయి భక్తి కలిగి జీవించే వాళ్ళల్లో. వారి హృదయంలో ఇవి ఉంటాయి. ఇవి బయటికి కనిపించవు. ఇవి కొన్ని బయటికి వ్యక్తపరిచేవే. ప్రేమ వ్యక్తపరిస్తే కానీ తెలియదు, దయ వ్యక్తపరిస్తే కానీ తెలియదు, సాత్వికం నీ జీవితంలో తెలుస్తుంది, దయాళుత్వం దయ చూపిస్తే కానీ తెలియదు, ఆశానిగ్రహం ఎంత ఓర్పుతో జీవిస్తున్నావు అన్ని ప్రతి ఒక్కటి నీ హృదయంలో ఉన్నది అదే బయటకు కూడా కనిపిస్తుంది.